మన యొక్క ధ్యానము కొరకు ఆదికాండము 3వ అధ్యాయము 15వ వాక్యం నుంచి చదవండి. ఆదికాండము 3వ అధ్యాయము 15వ వాక్యం. మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగజేస్తుదును, అది నిన్ను తల మీద కొట్టును, నీవు దానిని మడిమి మీద కొట్టుదు అని చెప్పెను. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఈ వాక్యము పరిశుద్ధ గ్రంథములో రాయబడి ఉన్న మొదటి ప్రవచన వాక్యం. ఈ వాక్యమే సంభవించబోచున్న కార్యములని గురించి, రాబోచున్న దినములలో ఏ విధముగా ఉండునని దేవుడు ప్రకటించి ఉన్న మొదటి కార్యమే ఈ వాక్యము. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. దేవుడు తాను ప్రకటించి ఉన్న మొదటి వాక్యములో అవి మొదటిగా మాత్రమే కాకుండా దేవుడు చెప్పి ఉన్న మాటని బట్టి తన యొక్క సాతానుని గురించి అయినను స్త్రీ యొక్క సంతానముని గురించి అయినను దేవుడు చెప్పిన కార్యములు అవి నిత్యముగా జరుగుతూనే ఉండును. ఏదో కొంతకాలం వరకు తాత్కాలికముగా మాత్రము కాదు, దేవుడు ఈ యొక్క మాటలను ఇచ్చిన తర్వాత ఇవి నిత్యకాలముగా జరుగుతున్న కార్యములు. ఇవి ఏది కొంతకాలము జరిగిన తర్వాత ముగించబడుచున్న కార్యములు కాదు. ఈ వాక్యముని బట్టి, దేవుడు చెప్పిన ఈ ప్రవచన వాక్యముని బట్టి నిత్యములోనూ ఇదే విధముగానే ఉండును. ఆ కార్యముని బట్టి దేవుడు, ఈ యొక్క వాక్యములని బట్టి దేవుడు నిత్యములోనూ సంభవించి నిత్యములోనూ ఆయన జరిపించుచున్న దేవుడై ఉన్నారు. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఈ యొక్క స్థలములో మనం చదివినప్పుడు స్త్రీ యొక్క సంతానమునకును సర్పము యొక్క సంతానమునకును దేవుడే వైరముని కలుగచేసి ఉన్నారు. ఆ సందర్భములో ఎవరు జయం పొందుదురు, ఎవరు ఓడిపోదురని కూడా దేవుడు వాగ్దానముగా ఈ యొక్క వాక్యముల్లో చలవించి ఉన్నారు. ఈ యొక్క వాక్యముని బట్టి మనం ఎవరము కూడా ఏ సందర్భములోనూ సాతానుడు మన విరోధముగా క్రియ చేయుచున్నప్పుడు, మన యొక్క జీవితంలో పోరాడుచున్నప్పుడు, మనల్ని శోధించి బాధపెట్టి హింసించుచున్నప్పుడు సాతానుడు జయం పొందుతాడని మాత్రము ఎంత మాత్రము మన యొక్క జీవితంలో ఊహించుకొనవద్దు. సాతానుని గురించి దేవుడు చెప్పి ఉన్న యొక్క వాగ్దానముని బట్టి సాతానుడు ఎల్లప్పుడూ స్త్రీ యొక్క సంతానమునకు విరోధముగా క్రియ చేసినను సాతానుడు అపజయం పొంది తాను చితుకుతొక్కబడుననేదే దేవుని యొక్క వాగ్దానము. నిశ్చయముగా ఈ యొక్క వాగ్దానముల యందు మనం విశ్వాసం ఉంచినట్లయితే ఈరోజు మన యొక్క జీవితంలోనూ నిశ్చయముగా ఇంతవరకు మన యొక్క జీవితంలో మనల్ని జయించగలడో, నన్ను ఓడించగలడో ఏమో అని అనుకొనిస్తున్న మన యొక్క జీవితంలో సాతానుని నేను నిశ్చయముగా జయించగలననే విశ్వాసముని మనలో దేవుడు కలిగించగలరు. సాతానుడు ఏనాడును స్త్రీ యొక్క సంతానం మీద జయం పొందలేడు. మనమందరము కూడా యేసు ప్రభు ద్వారా, ఆయన యొక్క రక్తము ద్వారా కడగబడిన మనము ఆ యొక్క సంతానముగానే మార్చబడి ఉన్నాము. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మనము ఏ విధముగా సాతానుని జయించగలము, మనము సాతానుని జయించుటకు మనము ఏమి చేయవలనని ధ్యానించుటకు మునుపు ఈ సాతానుడి యొక్క తలని చితుకుచున్న కార్యములలో పరిశుద్ధ గ్రంథములో ఉన్న వాక్యముని బట్టి చూసినట్లయితే 7 సార్లు ఈ సాతానుడి యొక్క తల చితుకుతొక్కబడాలి. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. 7 సందర్భములలో ఈ సాతానుడు అపజయం పొందాలి. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మొట్టమొదటిగా సాతానుడు తన యొక్క ఆలోచనని బట్టి, కుయుక్తిని బట్టి హవ్వని మోసపరిచి తాను జయం పొంది ఉన్నాడని అనుకొనిచున్న సందర్భములో సాతానుడికి దేవుడు ఇచ్చి ఉన్న శాపము, ఆ సందర్భములో సాతానుడికి ఒక అపజయం. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం.
రెండవదిగా మొట్టమొదటిగా చూసినప్పుడు ఆకాశములో నుండి పడద్రోయబడుట ఒక అపజయము, అప్పుడు పడద్రోయబడి ఉన్నాడు. రెండవదిగా ఏదైనా తోటలో దేవుని యొక్క శాపము ద్వారా తాను అపజయం పొంది ఉన్నాడు. మూడవదిగా యేసు ప్రభు సిలువలో సాతానుడి యొక్క ఉద్దేశములు అన్నిటినీ మార్చి సిలువలో యేసు ప్రభు సాతానుడి యొక్క తలని చితుకు తొక్కి ఉన్నారు. నాలుగవదిగా క్రొత్త నిబంధన సంఘమైన మనము సాతానుడి యొక్క తలని చితుకు తొక్కవలను. నూతన నిబంధన కాలములో జీవించుచున్న మనము సాతానుడి యొక్క తలని చితుకు తొక్కి వానిని జయించవలసిన వారమై ఉన్నాము. ఐదవదిగా మన యొక్క యేసు ప్రభు యొక్క రాకడలో సాతానుడు ఓడిపోయి యేసు ప్రభు యొక్క రాకడలో వాడు తన యొక్క ఆలోచనలు అన్నీ అపజయం పొంది సంఘం ఎత్తబడినప్పుడు సాతానుడు తన యొక్క జీవితంలో ఘట సర్పము శ్రమల కాలమునందు అనేక విధములుగా ప్రయాసపడినను శ్రమల కాలం యొక్క ముగింపులో దేవుడు యేసు ప్రభు తన యొక్క సైన్యముతో వచ్చి మరలా ధర్మ విరోధిని సాతానుడి యొక్క క్రియలు అన్నిటినీ నశింపజేసి వానిని తన యొక్క శ్వాసము ద్వారా వానిని చంపివేయుచున్నారు. ఇవి 6వ సందర్భము. 7వదిగా చూసినట్లయితే దేవుడు వానిని నిత్యముగా గోగి యుద్ధమునకు తర్వాత వానిని నశింపజేసి నిత్యముగా వాని యొక్క క్రియలు అన్నిటినీ తొలగించి నిత్యముగా నరకములో అగ్నిగుండములో పడద్రోయుట వాని యొక్క చివరిగా చితుకు త్రొక్కబడుచున్న అనుభవం. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఈ విధముగా 7 సందర్భములలోనూ సాతానుడి యొక్క తల చితుకు తొక్కబడుచున్నది. ఈ సాతానుడి యొక్క తల చితుకు తొక్కబడటం అని చెప్పినట్లయితే ఈ 7 సందర్భములలోనూ సాతానుడు ఒక ఆలోచన కలిగి ఉన్నాడు. వాని యొక్క ఆలోచనలని దేవుడు నెరవేర్చనివ్వకుండా దేవుడు సాతానుడి యొక్క ఆలోచనలని లయము చేసి సాతానుడి యొక్క తలని చితుకు తొక్కి ఉన్నారు. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఒక్కొక్క కాలములోనూ సాతానుడికి ఒక విధమైన ఆలోచన గలదు. ఒక్కొక్క సందర్భములోనూ సాతానుడు ఓడిపోతున్నప్పుడు అతని యొక్క ఆలోచనలు జరగకుండానే అతడు ఓడిపోయి దేవుడు తన యొక్క ఆలోచనని బట్టి సాతానుని ఓడించి ఆ స్థలములో అపజయముని కలిగించి ఉన్న సందర్భములు గలదు. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మొట్టమొదటిగా ఆదాము యొక్క హవ్వని మోసపరిచి ఉన్న సందర్భమునకు వచ్చినట్లయితే అక్కడ హవ్వని మోసపరిచిన తర్వాత మనుషులందరినీ సాతానుడి యొక్క మార్గములోను తన యొక్క అధికారములోను మనుషులందరూ తన యొక్క జీవితంలో సాతానుడికి లోబడి ఉండి వారిని మ్రొక్కి నమస్కరించి సాతానుడి కొరకు జీవించవలననేదే సాతానుడి యొక్క ఉద్దేశము. మొట్టమొదటి ఉద్దేశము. ఆ ఉద్దేశమును బట్టి సాతానుడు క్రియ చేసి ప్రవర్తించి ఉన్నాడు. కానీ దేవుడు సాతానుడి యొక్క ఉద్దేశముని జయించటకు దేవుడు చేసిన కార్యముని చూసినట్లయితే మనుషుల ఎడల వారు సాతానుడి యొక్క తలని చితుకు తొక్కు నిమిత్తము ప్రారంభములో దేవుడు ఆదాముని హవ్వని పిలిచి శపించి శ్రమపడుటకు వారిని తోటలోను తోట బయట వారిని వెళ్ళగొట్టి వారు జీవితకాలం అంతయు శ్రమపడుటకు వారి యొక్క జీవితంలో దేవుడు తన యొక్క ఆలోచనని బట్టి క్రియ చేసి ఉన్నారు. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. లేకపోయినట్లయితే సాతానుడి యొక్క ఉద్దేశముని బట్టి దేవుడు మనుషులని శ్రమపడువారుగా మార్చకపోయినట్లయితే ఆ రోజు సాతానుడి యొక్క ఉద్దేశములని బట్టియే మరలా పాపములో అధికరించి పాపములో ఇంకను విస్తరించి పాప జీవితమును చేసి సాతానుడి యొక్క ఆధికములోనే జీవించువారుగా మారుచున్నారు. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. దేవుని యొక్క ఉద్దేశములు శ్రమపడటముగా ఉన్నది కనుక ఆ సందర్భములో ఆ శ్రమలు తమ యొక్క జీవితంలో స్త్రీ యొక్క సంతానముని కలుగచేసి ఉన్నది. ఆ సంతానమే
కయ్యూని హేబేలుని గురించి మనము పరిశుద్ధ గ్రంథములో చదువుతున్నప్పుడు వారిలో ఒకడు స్త్రీ యొక్క సంతానముగాను వారిలో ఒకడు సర్పం యొక్క సంతానముగా ప్రవర్తించి వారు శ్రమపడువారుగా మారినందున సాతానుడి యొక్క ఉద్దేశములు మారి అక్కడ ఒక గుంపు వారు దేవుని యొక్క జనులుగాను ఒక గుంపు వారు సాతానుడి యొక్క జనులుగాను మారి ఉన్నారు. సాతానుడి యొక్క మొదటి ఉద్దేశం అయితే జనులందరూ తన వారై ఉండవలననేదే దేవుని యొక్క సాతానుడి యొక్క ఉద్దేశము. కానీ దేవుడు ఈ స్థలములో మనుషుని యొక్క జీవితంలో శ్రమ పడటమని అనుమతించి శ్రమ పడటము ద్వారా ఒక స్త్రీ యొక్క సంతానముని అక్కడ జన్మింపజేసి ఉన్నారు. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. దీనిని బట్టి ఒక వ్యక్తి మొట్టమొదటిగా సాతానుడి యొక్క ఉద్దేశములని నశింపచేయాలంటే వారి యొక్క జీవితంలో శ్రమపడువారుగా మారినప్పుడు తమ యొక్క జీవితంలో సాతానుడి యొక్క తలని చిత్తుకు వారై సాతానుడి యొక్క ఉద్దేశములని నశింపచేయవారుగా మొట్టమొదటిగా మార్చబడుతున్నారు. దేవుని యొక్క సాతానుని జయించుటకు దేవుని యొక్క మొదటి ఆలోచన శ్రమపడటం. ఈరోజు దేవుని యొక్క సన్నిధానంలో ఉన్న మనలో సాతానుడు వాని యొక్క తలని చితుకు తక్కవలనంటే నిశ్చయముగా మన యొక్క జీవితంలో కష్టములు శోధనలు పోరాటములు వచ్చినను ఎటువంటి శ్రమలు వచ్చినను శ్రమపడుటకు మనల్ని సమర్పించుకున్నప్పుడు శ్రమపడుటకు మన యొక్క జీవితంలో నిర్ణయించుకొనుచున్నప్పుడు నిశ్చయముగా మన యొక్క జీవితంలో సాతానుడి మీద ఒక జయం మనకు అనుగ్రహించబడుచున్నది. ఈరోజు దేవుని యొక్క సన్నిధానములో మనలో ఈరోజు మనం పాటలు పాడినట్లు సంఘములో సుఖభోగము లౌకికము పెరిగిపోయి ఉన్నదని పాట పాడి ఉన్నాం. నిశ్చయముగా అనేకుల యొక్క జీవితంలో సుఖభోగముగా ఎటువంటి శ్రమలు ఎటువంటి కష్టములు ఏ విధమైన ఇరుకులు ఇబ్బందులు ఏమీ లేని వారై మన యొక్క జీవితంలో ఉండవలనని కోరుచున్నాము. కానీ ఈ శ్రమలే సాతానుని జయించుటకు మొదటి మెట్టు. మనుషుల యొక్క జీవితంలో అనుమతించబడుతున్న శ్రమలు ఏదియో దేవుడు దురుద్దేశముతో అనుమతించలేదు. ఆదాము యొక్క జీవితంలోనూ హవ్వ యొక్క జీవితంలోనూ దేవుడు శ్రమలని అనుమతించడానికి కారణము వారు నశించిపోవాలని దేవుడు అనుమతించలేదు. వారు మరలా ఆ శ్రమల ద్వారా వారు తమ యొక్క జీవితంలో శ్రమలని బట్టి దేవుని యొక్క సంతానముని కను నిమిత్తము దేవుడు అటువంటి శ్రమలని దేవుడిచ్చి ఉన్నారు. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. సంఘం యొక్క పరిస్థితి కూడా దేవుడు అవ్వని శపించినప్పుడు నీవు చదవండి ఆదికాండం 3వ అధ్యాయంలో చదివినప్పుడు మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగుజేసేదను అది నిన్ను తల మీద కొట్టును నీవు దానిని మడిమ మీద కొట్టుదు అని చెప్పెను. 16వ వాక్యం. ఆయన స్త్రీతో నీ ప్రయాసమును నీ గర్భవేదనను నేను మిక్కిలి హెచ్చించెదను వేదనతో పిల్లలను కందువు నీ భర్త ఎడల నీకు వాంఛ కలుగును అతడు నీవు నీ యొక్క ప్రయాసములని నీ యొక్క గర్భవేదనని నేను మిక్కిలి అధికముగా చేయదునని స్త్రీతో చెప్పి ఉన్నారు. సంఘం యొక్క పరిస్థితి కూడా ప్రకటన గ్రంథం 12వ అధ్యాయంలో చదివినట్లయితే సంఘము కూడా ప్రసవ వేదన పడుచున్న అనుభవంలో ఉండవాలనేది దేవుని యొక్క ఉద్దేశం. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయము 1వ వాక్యం నుండి చదువు. అప్పుడు పరలోకమందు ఒక గొప్ప సూచన కనబడెను. అదేదనగా సూర్యుని ధరించుకున్న యొక్క స్త్రీ ఆమె పాదముల క్రింద చంద్రుడును శిరస్సు మీద 12 నక్షత్రముల కిరీటమును ఉండెను. ఆమె గర్భిణి అయి ప్రసవ వేదన పడుచు ఆ నొప్పులకు కేకలు వేయిచుండెను. చాలు. ఆమె గర్భిణి అయి ప్రసవ వేదన పడుచు ఆ నొప్పులతో కేకలు వేయిచుండెను. ఒక సంఘములో ఇటువంటి వేదనయు ఇటువంటి శ్రమలు ఇటువంటి కష్టములని అనుభవించని ఎడల వారు జయం పొందిన మగ శిశువుని కనలేరు. వారు యేసు ప్రభు యొక్క రాకడలో ఎత్తబడటమును అసాధ్యముగా మారుచున్నది. కానీ ఈ స్థలములో దేవుని యొక్క మొదటి ఆలోచన సాతానుడి యొక్క తలని ఆ దినమునందు చితుకు తొక్కి ఉన్నది. సాతానుడు మనుషులని నశింపచేయవలనని కోరినప్పుడు
ఆ ఉద్దేశములు ఆ స్థలములో నెరవేర్చబడకుండా మనుషులకు అనుమతించబడి ఉన్న శ్రమలు మనుషులని మరలా జీవింపచేసి ఉన్నది. మనుషులకు అనుమతించబడి ఉన్న శ్రమలు వారిని మరలా దేవుని యొద్దకు సమీపముగా మార్చి ఉన్నది. తన యొక్క ప్రయాసముల అన్నిటిలోనూ వారు హేబేలు మనపూర్వకముగా విశ్వాసముని బట్టి దేవునికి సమీపముగా మార్చబడి ఉన్నాడు. ప్రయాసముల ద్వారానే హేబేలు సమీపముగా మారి ఉన్నాడు. ఈరోజు మన యొక్క జీవితంలో సాతానుని మనము చితుకు తొక్కుచున్న మొదటి అనుభవమే శ్రమలని అనుభవించటమే మొదటి అనుభవం. ఎవరు శ్రమలని సంతోషముగా సహించి, శ్రమలు వచ్చినప్పుడు, పోరాటములు వచ్చినప్పుడు సంతోషముగా ఎవరైతే సహించుచున్నారో వారు సాతానుని జయించగలరు. ఆ స్త్రీ ప్రసవ వేదనతో కేకలు వేయుచున్నదని రాయబడి ఉన్నది. నిజమైన సంఘం అని చెప్పినట్లయితే అక్కడ ఒక ప్రసవ వేదన ఉంటుంది. ఆ స్థలములో నిశ్చయముగా శ్రమలు నిశ్చయముగా ఉండును. వాటిని సంతోషముగా సహించి ఆ శ్రమలని ఓర్చుకొనుచు ఉన్నప్పుడే మనకు మొట్టమొదటిగా సాతానుడి మీద ఒక జయం మనకు అనుగ్రహించబడుచున్నది. ఈరోజు సాతానుని జయించవలనని వాంఛ కలిగిన వారందరూ మన మీద సాతానుడు ఎన్నడూ మనల్ని జయించలేడు, మనమే జయించవలనని కోరే దేవుడు ఇటువంటి కార్యములని అనుమతించుచున్నారు. దేవుడు మన యొక్క జీవితంలో అనుమతించుచున్న శ్రమలు, శోధనలు ఏది కీడు కొరకు కాదు, సాతానుని జయించి వారి యొక్క తలని చితుకు తొక్కు నిమిత్తమే దేవుడు మనకు అనుమతించుచున్నారు. ఎట్టి సందర్భములోనూ మనకు అనుమతించబడుచున్న కీడు, మనకు అనుమతించబడుచున్న శోధనలు, పోరాటములని గురించి అధైర్యపడి భయపడిపోవద్దు. సాతానుని జయించుటకు అనుమతించబడి ఉన్న ఒక మార్గం అది. అందువలన అటువంటి సందర్భములో ఎవరును సొమ్మసల్లిపోకుండా, ఎవరు కూడా అధైర్యపడకుండా ఉండవలననేదే దేవుని యొక్క వాంఛ. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. రెండవదిగా, ఈ మనుషులని సృష్టించిన తర్వాత సాతానుడి యొక్క ఉద్దేశము యెషయా గ్రంథములో మనం చదువుతున్నప్పుడు అక్కడ సాతానుడు ఆకాశములో నుండి లూసిఫరు, సాతానుడు అభిషేకింపబడిన కేరుబు, యెషయా గ్రంథములోను, ఎహెచ్కేల్ గ్రంథములోను, ఇంకను యూదా పత్రికలో, ప్రకటన గ్రంథముల్లో, వీటన్నిటిలో చదివినప్పుడు అనేక దురాత్మలు అనగా అనేక దేవదూతల యొక్క సైన్యము పడద్రోయబడి ఉన్నది. వారందరూ కూడా వారు తమ యొక్క జీవితంలో వారు గర్వించి, తాము తమ యొక్క జీవితంలో అతిశయించి వారు పడద్రోయబడి దేవుడు వారిని పడద్రోసి ఉన్నారు. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. రెండవదిగా, దేవుని యొక్క ఉద్దేశము, సాతానుడి యొక్క ఉద్దేశము, లూసిఫరు వేకువ చుక్క అయిన ఈ వేకువ చుక్క యొక్క ఉద్దేశం ఏమిటంటే, సింహాసనముని ఉత్తర దిక్కునున్న సభాపర్వతములో ఎక్కి కూర్చొని నా యొక్క సింహాసనముని స్థాపించదనని చెబుతున్నాడు. మనకి ఇవ్వబడవలసిన సింహాసనముని తాను స్వతంత్రించుకునవలననేదే లూసిఫర్ యొక్క వాంఛ. సాతానుడు తన యొక్క జీవితకాలం అంతయు నేరమోపుతూనే ఉండును. అభిషేకింపబడిన కేరుబు తన యొక్క జీవితంలో అభిషేకింపబడి ఉన్నప్పటికీ గర్వించి, సౌందర్యముని గురించి గర్వించి తాను పడద్రోయబడి ఉన్నాడు. ఇలా అనేక గుంపులు గలవారు పడద్రోయబడి ఉన్నారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఇప్పుడు ఈ యొక్క పడద్రోయబడి ఉన్న దూతలని గురించి చెప్పుచున్నప్పుడు ఒక కార్యముని చెప్పాలని నాకు ఒక ప్రేరేపణ కలుగుతున్నది. అనేకులు చనిపోయిన తర్వాత చనిపోయిన వారు ఆత్మలుగా తిరుగుతున్నారు, కనబడుచున్నారని చెప్పినట్లయితే ఆ విషయము నిజము కాదు. దయచేసి గమనించండి. మీ కళల్లోనో మీకు ఎవరైనా చనిపోయిన మనుషులు కనబడుచున్నారు అని ఎవరు చెప్పినను దానిని నమ్మవద్దు. వారి యొక్క వేషములో ఈ పడద్రోయబడి ఉన్న దేవుని దూతలు, ఈ సాతానుడు, వీరు వచ్చేదరే తప్ప మరణించిన మనుషులు కొంతమంది ఆ ఆయుష దినములు ముగించబడకుండా మరణిస్తే ఇక్కడే ఉంటారంటారు. ఏది నిజం కాదు. వారి యొక్క మరణమునకు తర్వాత వారి యొక్క ఆత్మలకు ఈ భూమిలో చోటు లేదు. యాక్సిడెంట్లో చనిపోయినా,
ఆత్మహత్య చేసుకొని చనిపోయిన, సాధారణమైన మరణమని పొందిన, చంపబడిన, ఎలాంటి మరణం వచ్చినను మరణించిన మరు నిమిషమే వారి యొక్క జీవితముని బట్టి ఒకటి పాతాళమునకు వెళ్ళాలి, లేకపోయినట్లయితే వారి యొక్క జీవితము దేవునికి ఇష్టమైనదైతే వారి యొక్క ఆత్మలు పరదీసుకు వెళ్ళాలి. అంతే తప్ప ఈ భూమిలో ఏ మనుషుల యొక్క ఆత్మలకు ఉండటానికి చోటు లేదు. అందువలన ఒకవేళ మీ కళల్లోనూ మీ కంటికి ఎదుర ఎవరైనా చనిపోయిన మనుషులు కనబడితే మన యొక్క తలంపుల్లో రావాల్సింది ఏమిటంటే అది సాతానుడు వేషం వేసుకొని వచ్చాడు. వేషం వేసుకొని వారి యొక్క రూపంలో మనల్ని మోసపరచడానికి వచ్చిన వాడే తప్ప చనిపోయిన ఎవరును ఈ భూమిలో ఉండరు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. అదే విధముగా కొంతమంది చనిపోయిన కొంతమంది వారు సాతానులుగా దయ్యాలుగా మారి తిరుగుతారని అనుకుంటారు. చాలామంది దయ్యములని వెళ్ళగొట్టినప్పుడు కూడా వాటికి పేర్లు అడుగుతారు. మీ పేరేంటని. సాతానుడికి పేరేంటో, సాతానుడికి పేరేంటి? అనేకులు దానికి పేరు అడుగుతారు. పేరు అడిగిన వెంటనే కొంతమంది ఎవరైనా ఆత్మహత్య చేసుకుని చనిపోయిన వారు ఎవరైనా ఉంటారు, వారు పేర్లు చెబుతుంది. సాతానుడు వారు ఏ ఉద్దేశముతో అడుగుతున్నారని తలంపు కూడా సాతానుడికి తెలుసు. ఏ ఉద్దేశం, వారికి మనుషులు ఈ భూమిలో ఉంటారా లేదా అని వారికి తెలుసా తెలియదా అని కూడా తెలుసు. మనము దేనిని గురించి ఎరిగి ఉన్నామో దానిని బట్టి సాతానుడు కూడా సమాధానం చెప్పిద్ది. సాతాను దగ్గరికి వెళ్ళి మీ పేరేంటని అడిగితే ఎవరైనా చనిపోయిన వాళ్ళ పేరో, ఇంట్లో ఎవరైనా చనిపోయి ఉంటే వాళ్ళ పేర్లు చెప్తుంది. కానీ నిజము కాదు. సాతానుడు అబద్ధమునకు తండ్రి. సాతానుడు చెప్పుచున్న కార్యములు ఏది నిజము కాదు. అబద్ధమునకు తండ్రి అయిన వాని యొక్క మాటలని నమ్మి మోసపోవద్దు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. అదేవిధముగా కొందరు చనిపోయిన వాళ్ళని లేపి వారితో మాట్లాడించే వారు కూడా ఉన్నారని చాలామంది నమ్ముచున్నారు. కానీ అవన్నీ యేసు ప్రభు మరణించేంత వరకు మరణించిన వారిని లేపి వారి యొక్క ఆత్మలతో మాట్లాడటము జరిగింది. కానీ యేసు ప్రభు మరణించిన తర్వాత ఆ మరణమునకును పాతాళం యొక్క తాళపు చెవులు యేసు ప్రభు యొద్ద ఉన్నది. ఎవరిను మరణించిన వారిని లేపి తీసుకొచ్చి వారి యొక్క ఆత్మలతో మాట్లాడించడము ఇప్పుడు జరగదు. యేసు ప్రభుని మించి ఏ ఆత్మలను రాదు. మరణమునకును పాతాళమునకును యేసు ప్రభు అధికారిగా ఉన్నారు. కాబట్టి ఈ కార్యములన్నిటిని ఎందుకు చెబుతున్నామంటే ఇలా అనేకులని మోసము చేయుచున్నారు. చనిపోయిన వారు మాట్లాడుతున్నట్టు, చనిపోయిన వారి యొక్క ఆత్మలు వచ్చి ఇది చేయండి అది చేయండి అని చెబుతున్నట్టు ఇలా చాలామంది మోసపోతున్నారు. మోసపోవద్దు. చనిపోయిన ఆత్మలు ఏది మాట్లాడదు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఇంకా కొందరు చనిపోయిన తర్వాత వారికి విశ్రాంతి కలిగించమని ప్రార్థన చేసేవారు కూడా ఉన్నారు. చనిపోయిన తర్వాత వారికి విశ్రాంతి కలిగించమని ప్రార్థన చేస్తే జరగదు. వారు మరణించటకు మునుపే వారి జీవితం గురించి ప్రార్థించిన ఎడల దేవుడు కనికరించదో ఏమో కానీ మరణించిన తర్వాత వారికి విశ్రాంతి కలగాలంటే అవి ఏమీ జరగదు. ఇక్కడ చాలామంది మాటలని బట్టి ఇక్కడ మనము చేసే కార్యములని చనిపోయిన వారు చూస్తూ ఉంటారు. చనిపోయిన వారిని చూసినప్పుడు వారికి విశ్రాంతి ఉండాలంటే మనము సరిగా క్రియ చేయాలి, సరిగా ఉండాలంటారు. వారు చూడటానికో వినటానికో ఏ అవకాశము లేదు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఈ విషయములన్నిటిలో జ్ఞానము కలిగి ఏ విధముగా కూడా మోసపోకుండా దేవుని యందు విశ్వాసం కలిగి ఉండవాలని కోరుచున్నాము. సాతానుడును వాని దూతలను లూసిఫరును, ప్రధాన దూత అయిన లూసిఫరును, అభిషేకింపబడిన కేరుబు, ఇలా అనేక గుంపులు గలవారు ఆకాశములో నుండి దేవుని దూతలే వారి యొక్క గర్వముని బట్టి పడదొరేయబడి ఉన్నారు. వీటిని ఎందుకు చెబుతున్నామంటే మన యొక్క జీవితంలో సాతానుని జయించవలనంటే పడద్రోయబడి ఉన్న దూతలు, పడద్రోయబడి ఉన్న వాటన్నిటిని జయించువారుగా మనం మార్చబడవాలనంటే మనలో ఉన్న గర్వము తొలగిపోవాలి. సాతానుడును వాని దూతలను
ఇంకను అనేక దూతలను పడద్రోయబడుటకు కారణమే మనుషులకు పరిచారము చేయటమని వారు కోరక వారు తమ యొక్క జీవితంలో గర్వించి పడద్రోయబడి ఉన్నారు. మన యొక్క జీవితంలో సాతానుని మనము జయించవలనంటే మన యొక్క జీవితంలో నిశ్చయముగా అనేకులకు పరిచారకులుగా మనం మార్చబడుటకు సిద్ధముగా ఉండవలనే తప్ప గర్వముతో నిండిన వారై నిశ్చయముగా మనం మార్చబడకూడదు. ఎంత కొలది దీనులై తగ్గించుకొనుచున్నామో, ఎంత కొలది పరిచారకులై మనం మార్చబడుచున్నామో, అప్పుడు మన యొక్క జీవితంలో సాతానుడి మీద ఒక మన జయము కలుగుచున్నది. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. గర్వముతోనూ తమ యొక్క జీవితంలో అనేకులు గర్వముతో నిండిన వారుగా ఉన్నారు. అనేకులు నీతి న్యాయము, అనేకుల యొక్క గర్వము. సాతానుడు మనుషులందరికంటే ముందుగా సృష్టించబడినవాడు. ముందుగా సృష్టించబడి ఉన్న సాతానుని మనుషులకు పరిచారకులుగా ఉండమంటే దానిలో గర్వం వస్తుంది. అనేకుల యొక్క జీవితంలో కూడా మన యొక్క జీవితంలో ఉన్న గర్వమును చూసినట్లయితే మన యొక్క అనుభవము, మనము రక్షణ పొంది ఉన్న సంవత్సరములు, మన యొక్క జీవితంలో ఉన్న కొన్ని అనుభవ రీతిగా మనం తెలుసుకుని ఉన్న కార్యములు, ఇవన్నీ మన యొక్క జీవితంలో గర్వించుటకు కాదు, కానీ దేవుని యొక్క నామము యొక్క మహిమ కొరకే అనుమతించబడి ఉన్నది. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. కానీ సాతానుడు వాని దూతలు, పడద్రోయబడిన దూతలు అందరూ వారు గర్వించినందుననే వారు పడద్రోయబడి ఉన్నారు. ఈరోజు మనలో మన యొక్క జీవితంలో మనము గర్వముని తీసివేసుకొని మన యొక్క జీవితంలో మనము దీనులై మన యొక్క జీవితంలో దీనత్వముని ధరించుకున్నప్పుడు నిశ్చయముగా సాతానుని మనము జయించుచున్నాం. సాతానుని జయించుటకు దీనత్వం అవసరమై ఉన్నది. యాకోబు రాసిన పత్రికలో కూడా చదివినప్పుడు దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవునని రాయబడి ఉన్నది. ఆ స్థలములోనే దీనత్వముని గురించి కూడా రాయబడి ఉన్నది. చదవండి, యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వాక్యము నుండి చదవండి. కాదు గాని ఆయన ఎక్కువ కృపనిచ్చును, అందుచేత దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును అని లేఖనము చెప్పుచున్నది. కాబట్టి దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవునని యాకోబు యొక్క సెలవులో సెలవించుచున్నాడు. అంతకుముందు దీనులకు దేవుడు ఎక్కువ కృపను ఇచ్చుచున్నారు, కావున దేవునికి లోబడి ఉండుడని యాకోబు యొక్క సెలవులో రాయిస్తున్నాడు. దీనిని బట్టి మన యొక్క జీవితంలో ఎంత కొలది దీనత్వమని ధరించుకొని విధేయత గలవారై తగ్గింపు గలవారుగా మారుచున్నామో, అప్పుడు మన యొక్క జీవితంలో సాతానుని జయించుచున్న జయము గలవారుగా మనం మారుచున్నాం. దేవునికి లోబడి తగ్గింపుతో దీనత్వముతో ఎవరు జీవించుచున్నారో వారే తమ యొక్క జీవితంలో సాతానుని జయించగలరు. గర్వముతోనూ అహంకారముతోనూ నిండిన వారు సాతానుని జయించలేరు. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. సాతానుని జయించుటకు మనలో నిశ్చయముగా తగ్గింపు అవసరమై ఉన్నది. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మూడవదిగా యేసు ప్రభు ఆయన తన యొక్క సిలువలో సాతానుని తానే ఆయన జయించి సిలువ మరణము ద్వారా సాతానుని పూర్ణముగా యేసు ప్రభు జయించి ఉన్నారు. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. తన యొక్క సిలువలో యేసు ప్రభు ఆ సందర్భములో సాతానుడి యొక్క ఉద్దేశముని చూసినట్లయితే ప్రతి సందర్భములోనూ దేవుడు సాతానుని జయించటము, జయం అనుగ్రహించటం అనేది ఆ ఆలోచనని మార్చివేయటయే. ఇక్కడ దేవదూతలు పడద్రోయబడటము కూడా చూసినట్లయితే దేవదూతల యొక్క ఆలోచన మనుషులకు అనుగ్రహించబడి ఉన్న స్థానముని పొందటము, ఆ ఆలోచనని మార్చి దేవుడు మనుషులకే ఆ స్థానముని ఇచ్చి వీరికి దేవుడు తన కొరకు సిద్ధపరచబడి ఉన్న ఆ యొక్క అగాధములలో పడద్రోసి ఉన్నారు. వాని యొక్క ఆలోచనలు
అక్కడ మార్చబడి ఉన్నది. పడద్రోయబడి ఉన్న దేవుని దూతల యొక్క ఆలోచనలు ఆ సందర్భంలో జరగనివ్వలేదు. ఆ సందర్భంలోనూ సాతానుడి యొక్క తల, వాని యొక్క తల చితుకు తొక్కబడి ఉన్నది. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మూడవ సందర్భములో కూడా యేసు ప్రభు తన యొక్క జీవితంలో మరణించటకు మునుపు యేసు ప్రభుని అప్పగించి తన్ను సిలువ వేసిన తర్వాత యేసు ప్రభుని తన యొక్క సాతానుడికి ఆలోచన ఏమిటంటే, యేసు ప్రభు దేవుని చిత్తముని బట్టి మరణించకుండా ఆయన తప్పించుకొని ఆ శ్రమలలో నుండి ఆ యేసు ప్రభు యొక్క మరణములో చూసినట్లయితే సాతానుడి యొక్క అనేక ప్రేరేపణల స్థలంలో చూడవచ్చు. ఇతడు అనేకులని రక్షించాడు, ఇతనిని రక్షించుకొనలేకపోతున్నాడని రెచ్చగొట్టడము, తన యొక్క సిలువ ప్రక్కన తన ప్రక్కననే సిలువ వేయబడి ఉన్న దొంగల్లో ఒకడు, అతడు కూడా మరలా ప్రేరేపించుచున్నాడు, నీవు నిజముగా దేవుని కుమారుడు అయితే మమ్మల్ని రక్షించి నిన్ను నీవు రక్షించుకొనమని చెబుతున్నాడు. ఇదే మాటలని సాతానుడు ప్రారంభములో చెప్పాడు. ప్రారంభములో మత్తయి సువార్త 4వ అధ్యాయంలో ప్రారంభములో చూసినట్లయితే, నీవు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళని రొట్టెగా మార్చుకుని తినవు అన్నాడు. అదే మాటలే ఈ సిలువలో వేలాడి ఉన్న ఈ దొంగ కూడా అదే చెప్తున్నాడు, నీవు దేవుని కుమారుడు అయితే ఇలా చేయమని. సాతానుడి యొక్క ప్రేరేపణలో అనేక కార్యములు ఆ స్థలములో సంభవించుచున్నది. పిలాతు యేసు ప్రభుని విడిపించమని ప్రయాసపడుచున్నప్పుడు ఆ స్థలములో పిలాతు విడిపించుటకి ఎన్నో ప్రేరేపణలు ఎన్నో విధములుగా చెప్పుచున్నాడు. కానీ అక్కడ యేసు ప్రభు చెప్పుచున్నారు, నిన్ను విడిపించుటకును నాకు అధికారం ఉన్నదని చెప్పి ఉన్న పిలాతు యొద్ద పరలోకము నుండి అధికారం ఇవ్వబడితేనే తప్ప నా మీద నీకు ఏ అధికారము లేదని చెప్పుచున్నారు. ఈ విధముగా అక్కడ సాతానుడు అనేక విధములుగా యేసు ప్రభు మరణించకుండా ఉండుటకు అనేక విధములుగా పోరాడినను యేసు ప్రభు వారిని జయించి ఉన్నారు. ఎందుకు? యేసు ప్రభు మరణించకుండా ఉండటమే సాతానుడి యొక్క ఉద్దేశం అని ఎలా చెబుతున్నావంటే, పేతురు కూడా ఇదే మాటలని అన్నాడు. పేతురు కూడా నీవు శ్రమపడి ఇలా మరణించకూడదు, మీరు ఇలా శ్రమపడకూడదని చెప్పినప్పుడు యేసు ప్రభు పేతురుని నా వెనుకకు పొమ్ము సాతానుడా అని చెప్పి ఉన్నారు. అది సాతానుడి యొక్క ఆలోచన. ఒక వ్యక్తి తన యొక్క యేసు ప్రభు యొక్క మరణించకూడదని చెప్పటమే సాతానుడి యొక్క ఆలోచన. కానీ యేసు ప్రభు సిలువలో దేవుని చిత్తముని నెరవేర్చి తాను సిలువలో మరణించి మన యొక్క శాపములు అన్నిటినీ తానే వహించి మన యొక్క పాపములు, మన యొక్క జీవితంలో ఉన్న దోషములు, వ్యాధులు అన్నిటినీ సిలువలో యేసు ప్రభు జయించి మరలా సాతానుడి యొక్క తలని మరలా చితుకు తొక్కి ఉన్నారు. ఈరోజు మనలో అనేకుల యొక్క ఉద్దేశం వచ్చి దేవుని చిత్తముని బట్టి మన యొక్క జీవితం ముగించబడటం అనేకుల యొక్క ఇష్టము కాదు. అనేకులు ఉదాహరణముగా మన యొక్క జీవితంలో వ్యాధి వచ్చినట్లయితే వ్యాధిలో ఒకవేళ మరణము రావచ్చు. మరణము దేవుని ద్వారా నిర్ణయించబడినది. వ్యాధిలో ఒకవేళ మరణం వచ్చినను ఆ మరణము దేవుని చిత్తమైనదిగా మార్చబడాలి. మరణించకూడదు. చాలామంది అనేకుల యొక్క ఆలోచనలు, మీరు ఇలాగనే ఉంచి చంపేస్తారా, ఇలాగనే మీరు దైవిక స్వస్థతలో ఉండి ఇటువంటి వారందరినీ చంపేస్తారని అడుగుతారు. అది సాతానుడి యొక్క ఆలోచన. ఇటువంటి వారందరినీ ఈ విధముగానే ఉండి మీరు చనిపోతారా? అనేకులు విశ్వాసులైన వారు కూడా ఇలా అడుగుతున్నారు. దైవిక స్వస్థతలో ఉండాలంటే మనం ఎంతో భక్తిగా ఎలాగో ఉండాలి, మనం ఉండలేము, అందుకని హాస్పిటల్కి పోదాం అంటారు. ఇటువంటి దురాలోచనలు చెప్పుచున్న అనేక ఆలోచన చెప్పువారు చాలామంది ఉన్నారు. ఒకవేళ మీరు దైవిక స్వస్థతలో ఉండకపోయినా ఇతరులని వారు దైవిక స్వస్థతలో ఉన్నప్పుడు వారి యొద్దకు వచ్చి దైవిక స్వస్థతలో నిలబడనివ్వకుండా వారిని హాస్పిటల్కి వెళ్ళమనియో లేకపోయినట్లయితే దైవిక స్వస్థతలో నిలబడకుండా వారికి అనేక ఆలోచనలను చెప్పి దేవుని యందున్న విశ్వాసము నుండి తొలగించే మాటలు అయితే దయచేసి అటువంటి వారు
వారి యొద్దకు వెళ్ళి చూడకుండా మాట్లాడకుండా ఉంటే మంచిది. మీరు వెళ్ళి చూసి మీరు చెప్పే ఆలోచనలు వారి యొక్క విశ్వాసము నుండి తొలగింపజేసినట్లయితే మీరు అక్కడికి వెళ్ళకుండా ఉంటే మంచిది. మీరు వెళ్ళి చూసి వారి ఏం ధైర్యం పొందరు, ఆదరణ పొందరు. మీరు వెళ్ళి చూసిన తర్వాత మీరు హాస్పిటల్కి వెళ్ళి ఆలోచన ఇచ్చేవారైతే దయచేసి వెళ్ళొద్దు. అటువంటి వారిని, ఈ వ్యాధిలో ఉన్న వారిని చూడడానికి వెళ్ళొద్దు. మిమ్మల్ని మీరు రాలేదని ఎవరు అడగరు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఇక్కడ సాతానుడి యొక్క ఆలోచన కూడా ఈ విధముగానే ఉండును. సాతానుడు కూడా మరణించకుండా ఉండటానికే, మీరు ఇలా మరణించకూడదు, మీరు దేవుని కుమారుడు ఇలా మరణించవచ్చా అని కొంచెం మనల్ని రెచ్చగొట్టి మనల్ని గొప్పవారుగా చేసి చివరిలో దేవుని యొద్ద నుండి తొలగింపజేస్తారు. ఇటువంటి సాతానుడి యొక్క ఆలోచనలని మనము మరణమునకు భయపడకుండా దేవుని చిత్తం ఏమై ఉన్నదో వాటిని నాలో నెరవేర్చనివ్వడండి ధైర్యముగా ఉన్నప్పుడు సాతానుడి యొక్క తల చితుకు తొక్కబడుచున్నది. యేసు ప్రభు యొక్క జీవితంలో పేతురు ఆలోచన ఇచ్చినను మారలేదు, ఫిలాతు ప్రయత్నము చేసినను మారలేదు, అనేక జనులు అనేక విధమైన మాటలు చెప్పినను మారలేదు. అక్కడ తన ప్రక్కన సిలువ వేయబడిన దొంగలో ఒకడు అనేక విధములుగా రెచ్చగొట్టినను మారలేదు. తన యొక్క జీవితంలో సిలువలో మరణించుటే దేవుని చిత్తమని సిలువలో మరణించుటకు తీర్మానించుకుని ఉన్నారు. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మన యొక్క జీవితంలో మరణము, మన యొక్క జీవితంలో మనుషుల యొక్క చేతిలో మనము చిక్కుకొని మనుషుల యొక్క చేతిలో అప్పగించి మన యొక్క శరీరముని పలువితముగా చిత్రహింసలు పెడతారు. హాస్పిటల్కి వెళ్ళినట్లయితే ఎక్కడెక్కడ కోసి దానికి కుట్లేసి ఆపరేషన్ చేసి ఎన్నో రకములైన బాధలు, వాటన్నిటిని తట్టుకుంటారు. దేవుని కొరకు కనిపెట్టలేరు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఈరోజు మనలో అనేకుల యొక్క జీవితంలో దేవుడు మనకు అనుమతించుచున్న ఇటువంటి సందర్భములలో యేసు ప్రభు యొక్క జీవితంలో మరణముని అనుమతించటమే సాతానుడి యొక్క తలని చితుకు తొక్కుటకు. మరణము అపజయము కాదు. మన యొక్క జీవితంలో వచ్చుచున్న మరణమైనను వ్యాధిలో కలుగుచున్న మరణం ఏది అపజయము కాదు. వ్యాధిని జయించిన వారై సాతానుని జయించిన వారుగా వారు మరణించుచున్నారు. జయవీరులుగానే వారు మరణించుదరే తప్ప తమ యొక్క జీవితంలో వచ్చుచున్న వ్యాధి ద్వారా కలుగుచున్న మరణం ఏది అపజయము కానే కాదు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. అందువలన మనలో ఇటువంటి సాతానుని జయించే నిమిత్తము మన యొక్క జీవితములో దేవుని చిత్తమునకు మన యొక్క ప్రాణ ఆత్మ శరీరముని సమర్పించుకొని మరణ భయము లేని వారుగా మార్చబడుచున్నప్పుడు సాతానుని జయించుచున్నాం. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. 4వ కార్యముని చివరిగా మనము ధ్యానించవచ్చు. 5వదిగా సాతానుడు ఓడిపోవలసిన సందర్భమును చూసినట్లయితే యేసు ప్రభు యొక్క రాకడలో సంఘము ఎత్తబడినప్పుడు సాతానుడు ఓడిపోవలసినాడు. సాతానుడి యొక్క తల చితుకు తొక్కబడుతున్నది. ఇక్కడ ఈ ఆలోచనని ఈ సాతానుడి యొక్క ఆలోచన ఏమిటంటే, మరలా ప్రకటన గ్రంథం 12వ అధ్యాయంలో చదివినట్లయితే ఆ మగ శిశువుని మృంగివేయవలను అనేదే సాతానుడి యొక్క ఆలోచన. కానీ అక్కడ ఆ ఘట సర్పం యొక్క ఆలోచన జరగనివ్వకుండా ఆ మగ శిశువు జన్మించబడిన వెంటనే ఆకాశమునకు కొనిపోబడి ఉన్నది. 12వ అధ్యాయము 4వ వాక్యముని చదవండి. దాని తోక ఆకాశ నక్షత్రములలో 3వ భాగము నీడ్చి వాటిని భూమి మీద పడవేసెను. కననయ్యున్న ఆ స్త్రీ కనగానే ఆమె శిశువు మృంగివేయులనని ఆ ఘట సర్పము స్త్రీ ఎదుట నిలుచుండెను. సమస్త జనములను ఇనుపదండముతో ఏలనయ్యున్న యొక్క మగ శిశువు ఆమె కనగా ఆమె శిశువు దేవుని యొద్దకును ఆయన సింహాసనమునొద్దకును కొనిపోబడిను. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. 5వదిగా ఈ యొక్క స్థలములో సాతానుడు తన యొక్క ఆలోచన ఆ స్త్రీ కనని ఉన్న ఆ మగ శిశువుని మృంగివేయవలననేదే సాతానుడి యొక్క ఆలోచన. ఈ యొక్క దినములలో
సంఘములో ఇటువంటి జయం పొందిన వారిని, జయం పొందుచున్న మగ శిశువులని మృంగివేయాలనేదే సాతానుడి యొక్క ఆలోచనగా ఉండినను, ఈ యొక్క స్థలములో మనము చదువుతున్న ప్రకారముగా జయం పొందిన మగ శిశువుని సాతానుడు మృంగివేయలేడు. జయం పొందిన మగ శిశువు దేవుని ఎదుటను సింహాసనమునకు అవి కొనిపోబడి ఉన్నదని రాయబడి ఉన్నది. నిశ్చయముగా ఈ యొక్క దినములలో విశ్వాసములో నిలబడి జయ జీవితం నిశ్చయించున్న మనల్ని సాతానుడు మృంగివేయలేడు. సాతానుడు మనల్ని జయించలేడు. సాతానుడు మనల్ని ఏమాత్రము నశింపచేయలేడు. ఆ సందర్భంలో కూడా యేసు ప్రభు యొక్క రాకడ సాతానుడి యొక్క తలని మరలా చితుకు తొక్కుచున్నది. వాని యొక్క ఆలోచన ఆ స్థలములో నశింపచేయబడుచున్నది. సంఘము మగ శిశువు మృంగివేయబడకుండా సంఘము యేసు ప్రభు యొక్క రాకడలో కొనిపోబడును. విశ్వసించినట్లయితే మనము కూడా మగ శిశువుగా మారుచున్నాము. మనము కూడా మగ శిశువుగా మార్చబడి యేసు ప్రభు యొక్క రాకడలో నిశ్చయముగా కొనిపోబడదాము. మనలో విశ్వాసముతో జీవించినట్లయితే నిశ్చయముగా మనము కొనిపోబడుచున్నాము. ఆరోదిగా శ్రమల కాలంలో సాతానుడు పలు విధముగా క్రియ చేసి ఎన్నో రకములుగా క్రియ చేసినను అర్మగెద్దోను యుద్ధములో ధర్మ విరోధిని యేసు ప్రభు తనకి సైన్యముతో వచ్చి ధర్మ విరోధిని చంపివేయుచున్నారు. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఆరోదిగా ఓడిపోవచ్చున్న కార్యమే ఇక్కడ ఆరోదిగా ధర్మ విరోధి ద్వారానైనను లోకములో ఎన్నో క్రియలు ఎన్నో కార్యములని చేయవలనని ఆలోచన, ధర్మ విరోధి యొక్క హింసలు, ధర్మ విరోధి యొక్క పలు విధములైన శ్రమలు యేసు ప్రభు యొద్ద నుండి కొందరిని తొలగించననే ఆలోచనే సాతానుడి యొక్క ఆలోచన. మనుషుల యొక్క హింసలు, ధర్మ విరోధి హింసించినను పలు విధముగా బాధ పెట్టి హింసించి పోరాడినను యేసు ప్రభు కొరకు హతసాక్షులుగా మరణించుచున్న వారు శ్రమల కాలంలో ఉన్నారు. ధర్మ విరోధిని బట్టి ఏలుబడి చేయవలననేదే సాతానుడి యొక్క ఆలోచన. కానీ 7 సంవత్సరముల యొక్క ముగింపులో దేవుడు సాతానుడి యొక్క ఆలోచనలన్నిటినీ మార్చి తన యొక్క పరిశుద్ధులందరితో వచ్చి ధర్మ విరోధిని చంపివేయుచున్నారు. ఈ జయము కూడా మనము ఆ జయములో పాలు పొందుతున్న వారుగా ఉంటాం. మనలో యేసు ప్రభు మరలా వచ్చి సాతానుడి యొక్క ఆలోచన చితుకు తొక్కి ఉన్నారు. వారు హతసాక్షులుగా మరణించి దేవుని కొరకు వైరాగ్యముగా ఉండుటకు తీర్మానించుకొనిన వారే అక్కడ దేవుని ద్వారా కొనిపోబడుటకు వచ్చేస్తున్నారు. వారిని ధర్మ విరోధిని చంపి సాతానుని 1000 ఏళ్ళు దేవుడు బంధించి ఒక అగాధముల్లో పడవేసి ఉండుట ఈ 6వ జయము. 7వదిగా గోగుమాగోగు యుద్ధములో దేవుడు మరలా సాతానుడును వాని యొక్క సైన్యమును దేవునికును దేవుని యొక్క పరిశుద్ధులందరికి విరోధముగా వచ్చుచున్నప్పుడు ఆ సందర్భములో సాతానుని దేవుడు జయించి వారిని నిత్యముగా అగ్నిగుండములో అగాధములలో పడద్రోయుటయే ఈ యొక్క 7వ జయము. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఈరోజు దేవుని యొక్క సన్నిధానంలో ఉన్న మన యొక్క జీవితంలో నిశ్చయముగా ఇటువంటి జయమన్నీ మనకును అనుగ్రహించబడుతున్నది. 4వదిగా మనము ధ్యానించినట్లయితే మనము సాతానుడి యొక్క తలని చితుకు తొక్కవలసిన కాలములో ఉన్నాము. ఇప్పుడు మనమే జరగవలసిన కార్యముల్లో 3 కార్యములు జరిగి ఉన్నది. ఇప్పుడు 4వదిగా మనమే సాతానుడి యొక్క తలని చితుకు తొక్కువారుగా మార్చబడవలను. ఈరోజు మనలో నిశ్చయముగా మన విశ్వాసముతో ఉన్నట్లయితే మన యొక్క జీవితంలో దేవుడు మన ద్వారా సాతానుడి యొక్క తలని నిశ్చయముగా చితుకు తొక్కించును. రోమీయులకు రాసిన పత్రికలో మనం చదువుతున్నప్పుడు అక్కడ 16వ అధ్యాయములో 20వ వాక్యములో చూసినట్లయితే చదవండి. సమాధానకర్తయగు దేవుడు సాతానును మీ కాళ్ళ క్రింద శీఘ్రముగా చితుకు త్రొక్కించును. సమాధానకర్త అయిన దేవుడు సాతానుని శీఘ్రముగా మీ కాళ్ళ క్రింద చితుకు తొక్కించును.
ఈ యొక్క వాక్యముని బట్టి ఈ యొక్క కాలములో, నూతన నిబంధన కాలములో సాతానుని జయించవలసిన కాలములో మనము ఉన్నాము. మనము జయించవలసిన కాలం ఇదియే. మనమే సాతానుని చితుకు తొక్కవలసిన కాలం ఇదియే. ఈ యొక్క వాక్యముని బట్టి మనము చదివినట్లయితే, సమాధానకర్త అయిన దేవుడే శీఘ్రముగా మీ యొక్క పాదములకు క్రింద సాతానుని చితుకు తొక్కించునని రాయబడి ఉన్నది. దీనిని బట్టి చూసినట్లయితే సాతానుని మనము సొంతముగా జయించటము కాదు, కానీ దేవుని యొక్క హస్తములో మనల్ని సమర్పించుకున్నప్పుడు మన యొక్క కాళ్ళ క్రింద సాతానుని చితుకు తొక్కుచున్నారు. దేవుడే చితుకు తొక్కుచున్నారు. సమాధానకర్త అయిన దేవుడు సాతానుని మీ కాళ్ళ క్రింద చితుకు తొక్కించునని రాయబడి ఉన్నది. దానిని బట్టి చూసినట్లయితే మన యొక్క కాళ్ళ క్రింద సాతానుడు చితుకు తొక్కబడవాలనంటే మనము దేవుని యొక్క హస్తములో ఉండాలి. సమాధానకర్త అయిన దేవుని యొక్క హస్తములో ఉన్నప్పుడు సాతానుడి యొక్క తలని చితుకు తొక్కుచున్నాం. అనేక సాతానుడి యొక్క ఆలోచనలు, అసమాధానములు, విరోధములు, కక్షలు, పగ, ద్వేషములని పెంచి మనుషుల ఎడల ఇటువంటి విరోధములు, భేదములని కలిగించుటే సాతానుడి యొక్క ఆలోచన. క్రొత్త నిబంధన సేవ యొక్క ఉద్దేశము సమాధానపరచుచున్న సేవ. సాతానుడి యొక్క ఉద్దేశం అయితే విరోధములని పుట్టించట. కానీ దేవుడు సాతానుడి యొక్క ఆలోచనని మనం మార్చి వాని యొక్క తలని మనం చితుకు తొక్కవలనంటే సమాధానకర్త అయిన దేవుని యొక్క హస్తములో సమర్పించుకొని కక్షలు, విరోధములు, పగ, ద్వేషములన్నిటినీ మాని పూర్ణముగా అన్నిటినీ దేవుని యొక్క హస్తములో ఎవరైతే సమర్పించుచున్నారో వారే సాతానుని జయించగలరు. అందరూ ఒకసారి కన్నులు మూసుకొనుదాం. ఈరోజు మన యొక్క జీవితంలో సాతానుని జయించిన వారై సాతానుడి యొక్క తలని చితుకు తొక్కిన వారుగా మనము తిరిగి వెళ్ళాలి. ఈరోజు సాతానుడి యొక్క ఆలోచన ఏమిటో గ్రహించుకొని వాటిలో నుండి బయటకు వచ్చుటకు ప్రయాసపడండి. సాతానుడు మనలో సమాధానముగా ఉండుటకు సాతానుడు ఆలోచన గలవాడు కాదు. సాతానుడి యొక్క ఆలోచన విరోధములని కలిగించుట, దేవుని యొక్క ఆలోచన సమాధానపరచుచున్న దేవుడై సమాధానకర్తగా ఆయన మనలో క్రియ చేయటే దేవుని యొక్క ఆలోచన. ఈరోజు యేసు ప్రభు సమాధానపరచుచున్న వారై వచ్చి ఉన్నారు. సమాధానపరచుచున్న సేవని ఈ యొక్క దినములలో అప్పగించి ఉన్నారు. ఎవరిని కూడా సాతానుడి యొక్క ఆలోచనలకు మోసపోవద్దు. విరోధములని కలిగించక అనేక మార్గములని తీసుకొస్తాడు. అనేక ఆస్తులు, డబ్బులు, మాటలు, నిందలు, అవమానములు, ఎన్నో విధములుగా మనకు విరోధములు, సమాధానము లేకుండా చేయటానికి ఎన్నో కార్యములని సాతానుడు తీసుకొస్తాడు. కానీ మనం వాటిని గ్రహించి ఈ కాలము సమాధానముగా ఉండవలసిన కాలమే తప్ప ఈ కాలములో యుద్ధములు, జగడములు, వాకువాదములతో నిండి ఉన్న కాలము కానే కాదు. ఈ యొక్క కాలము సమాధానపరచుచు సమాధానముని కాపాడుకొనవలసిన కాలము. ఈ కాలము సమాధానకర్త అయిన దేవుడు మన యొక్క ప్రాణ, ఆత్మ, శరీరములని పూర్ణముగా పరిశుద్ధపరచవలసిన కాలం ఇది. ఆయన యొక్క హస్తములో సమర్పించినప్పుడు సమాధానముగా జీవించటకి ఎవరైతే కోరుకొనొచ్చు, ఎవరైతే దేవుని యొక్క హస్తములోనూ అన్నిటినీ సమర్పించుకొనుచున్నారో వారు సాతానుని జయించగలరు. ఈరోజు మనమందరూ సాతానుని జయించుచున్న జయం పొందుటకు అటువంటి ఒక ఆత్మని పొంది మన యొక్క జీవితముని సమర్పించుకొనుదాము. మనం ఈరోజు సాతానుని జయించి తిరిగి వెళ్ళాలి. ఎవరును మౌనముగా ఉండవద్దు. ఆత్మలో ప్రేరేపణ కలిగిన వారు, సాతానుని జయించవలనని వాంచగల వారందరూ మోకాల మీద నిలబడి ఈరోజే విరోధములు, కక్షలు, పగ ఇవన్నీ ఉన్నట్లయితే యేసు ప్రభు నామములో వాటిని తీసివేయండి. సమాధానము కొరకు ప్రయాసపడండి. సమాధానముతో జీవించినప్పుడు సాతానుడు ఓడిపోతున్నాడు. సాతానుడి యొక్క ఆలోచనలు చితుకు తొక్కబడుచున్నది. సాతానుడి యొక్క తల నిశ్చయముగా చితుకు తొక్కబడుచున్నది. ఏ రోజు నుండి ఐక్యముగా సమాధానముగా జీవించకు ప్రారంభించుచున్నారో ఆ రోజే మీ కుటుంబంలో క్రియ చేస్తున్న సాతానుడు ఓడిపోయి ఉన్నాడు.
ఏ రోజు ఇతరులతో ఐక్యముగా ఉండుటకు ప్రయాసపడుతున్నారో మీకు విరోధమైన సాతానుడు ఆ రోజే అపజయం పొంది ఉన్నాడు. సాతానుడికి మన మీద ఏమాత్రము జయము లేదు. విరోధముల కక్షలన్నిటిని తీసివేసుకొని సమాధానము కొరకు ప్రయాసపడి సాతానుని జయించుటకు సమర్పించుకొనుదాము. హల్లెలూయా, హల్లెలూయా. యెహోవా సూర్యుడును నాకు కేడెముగా నిలిచెను, శత్రు శక్తులన్నిటి దేవా చితక కొట్టితివి. యెహోవా సూర్యుడును నాకు కేడెముగా నిలిచెను, శత్రు శక్తులన్నిటి దేవా చితక కొట్టితివి. అత్యధిక జయమును ఇచ్చే ఆత్మాభిషేకముతోనే, అత్యధిక జయమును ఇచ్చే ఆత్మాభిషేకముతోనే. యెహోవా సూర్యుడును నాకు కేడెముగా నిలిచెను, శత్రు శక్తులన్నిటి దేవా చితక కొట్టితివి. సూర్యుడును నాకు కేడెముగా నిలిచెను, శత్రు శక్తులన్నిటి దేవా చితక కొట్టితివి. అత్యధిక జయమును ఇచ్చే ఆత్మాభిషేకముతోనే, అత్యధిక జయమును ఇచ్చే ఆత్మాభిషేకముతోనే, అత్యధిక జయమును ఇచ్చే ఆత్మాభిషేకముతోనే, అత్యధిక జయమును ఇచ్చే ఆత్మాభిషేకముతోనే. హల్లెలూయా, ఆమేన్. సుడవాలా రవాలా రవకతురాని తురవాలా రవాలా రవకతురానియే. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. న్యాయం మాట్లాడవలసిన సమయంలో న్యాయం మాట్లాడకుండా మౌనముగా ఉండి చూడండి, ఆ సందర్భమే సాతానుని జయించవలసిన సందర్భం. యేసు ప్రభు సిలువ వేయబడుటకు మునుపు న్యాయం మాట్లాడలేదు. ఆయన తన్ను తగ్గించుకున్నప్పుడు న్యాయం తన యొద్ద నుండి తీసివేయబడి ఉన్నది. ఈరోజు న్యాయం ఏమిటో అన్యాయం ఏమిటో వాటిని న్యాయం తీర్చుటకు ప్రయాసపడవద్దు, సాతానుని జయించలేము. అన్యాయముని సహించి, అన్యాయములు జరిగినను సహించి మౌనముగా ఉండి చూడండి, సాతానుని జయించవచ్చు. న్యాయం మాట్లాడి సమాధానముని పోగొట్టుకొనటం కంటే అన్యాయముని సహించి సమాధానముని కాపాడుకొని జయం పొందటం మేలు. మన యొక్క జీవితంలో ఎదిరించవలసిన సందర్భం వచ్చినప్పుడు ఎదిరించటమని మాని మౌనముగా ఉన్నప్పుడు ఎదిరించి మన యొక్క మాటల చేత మనము జయం పొందటము కంటే, మనుషులని జయించటము కంటే మౌనముగా ఉండి సాతానుని జయించటం మేలు. మనం ఎదిరించి మన యొక్క మాటల చేత మనుషులని జయించి సంతోషించవచ్చు, కానీ సాతానుడు మనల్ని ఓడించుచున్నాడు. కానీ మనుషుల యొద్ద మనము ఓడిపోయి సాతానుని జయించవచ్చు. మనుషుల యొక్క మాటలకు మనం మౌనముగా ఉండి ఓడిపోవచ్చు, కానీ సాతానుని మనము జయించుచున్నాము. వాగ్వాదములు చేయవలసిన సందర్భములలో వాగ్వాదములు చేయవద్దు. పౌలు చెబుతున్నాడు, వాగ్వాదములు చేయటము మాకు అలవాటు కాదని చెబుతున్నాడు. మన యొక్క జీవితంలో వాగ్వాదములు చేయవలసిన సందర్భములలో వాగ్వాదములు చేయటమని మాని దేవుని యొక్క వాక్కులని ఆ స్థలములో నెరవేర్చబడటకు సమర్పించుకున్నదాం. మన యొక్క వాక్కులు, మన యొక్క మాటలు జయించనక్కర్లేదు. దేవుడు చెప్పి ఉన్న ఇటువంటి వాగ్దానములు మనలో నెరవేర్చబడవలనంటే మనము వాగ్వాదము చేయకుండా ఉండవలను. ఆ
దేవుని వాక్యములు జయించవాలనంటే మన వాగ్వాదములు చేయటమని మానివేయాలి. మన యొక్క జీవితంలో మనము యుద్ధము చేసి పోట్లాడి కేకలు వేయటము కంటే మౌనముగా ఉండి జయగంభీర సత్తముతో జయధ్వనిని మన యొక్క జీవితంలో ధ్వనింపచేయుట ఇంకను శ్రేష్టమైన కార్యము. వీధులలో కేకలు వేయచ్చు, వీధులలో మన యొక్క సప్తముని వినబడ చేయటము కంటే పరలోక రాజ్యంలో జయధ్వని సప్తముని మనము ఘోషింపజేయటం ఎంతో మేలు. ఈరోజు మనమందరము కూడా మన యొక్క జీవితంలో సాతానుని జయించుటకు పూర్ణముగా మనల్ని సమర్పించగలుగుతాం. హల్లెలూయా, హల్లెలూయా.